ఎవరైనా చనిపోతే మనందరం ఏం చేస్తాం? సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి అయితే ఖననం చేస్తాం, లేదంటే శ్మశానంలో పూడ్చుతాం. విషయం ఏంటంటే, ఈ బాడీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఖననం చేయకపోయినా అది ఆత్మ కింద తిరుగుతుందనేది అందరిలో ఒక మూఢనమ్మకం. చనిపోయిన మనిషిని శ్మశానానికి కాకుండా ఆంధ్ర మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. అసలు ఎందుకు ఒక మృతదేహాన్ని కాలేజీలో తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. మా నాన్నగారు జె వెంకటేశ్వరరావు గారు ఈరోజు అకస్మాత్తుగా కాలం చెందారు. ఆయన ప్రతిసారి ఎప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి ఎవరికైనా హెల్ప్ చేయడమే నేను చూశాను. ఇంకొకరి దగ్గర ఆశించడానికి కూడా ఆయన ఇష్టపడరు. ఈ టైంలో కూడా ఆయన ఇలా ఉపయోగపడి ఒక 250 మంది పిల్లలకి ఉపయోగపడుతున్నారు. మెడికల్ పరంగా వాళ్ళు ఈ ప్రతిభావంతులు అవుతారు. ఇది మీద మాకు చాలా ఆనందంగానే ఇస్తున్నామండి. మేము మా నాన్నగారు ఇప్పుడు కూడా ఇలా ఉపయోగపడుతున్నందుకు, ఇలాంటి పని చేసినందుకు ఆయన ఎక్కడున్నా ఆనందపడతారండి మాకు తెలుసు. అందుకని మేము ఇలా డొనేట్ చేస్తున్నామండి. ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నారు? ఏముంది, ఫస్ట్ నుంచి అదే హెల్పింగ్ ఇదే కదా నేచర్ కదా. ఇప్పుడు కూడా హెల్ప్ చేయాలనే ఉంటుంది ఆయనకి. ఇప్పుడు అనుకోకుండా మరి ఇలా వచ్చింది కాబట్టి ఇంకా చేయవలసి వచ్చింది. హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్గా సెంటిమెంట్ ప్రకారం అయితే, సెంటిమెంట్ అంటే అది అంతవరకు మనకు అది లేదు కదా. ముందే తెలుసు, ముందు నుంచి మాకు కొంచెం ఉన్నాయి భావాలు. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క సంస్థ నడిపే వాళ్ళు అయితే ఆర్గనైజేషన్ మన దగ్గర ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ భావన ఎందుకు వచ్చింది? ఇంత మంచి కార్యక్రమం మీరు మొదలు పెట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమాజంలో అనేక మూఢనమ్మకాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఒక సమాజంలో అభివృద్ధి చెందాలంటే, సైన్స్ అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మహానుభావుల స్ఫూర్తితో ఈ జ్యోతిబా దేహదారుణ ట్రస్ట్ పెట్టడం అనేది జరిగింది. ఈ ట్రస్ట్కి మేము ఇప్పటికీ 27 బాడీలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు మా ఫ్యామిలీలో మా పిన్ని, బాబాయ్, మా మరదలు కూడా ఈ 3 బాడీలు ఇవ్వటం అనేది జరిగింది టెస్ట్ పెట్టిన తర్వాత. ఆ తర్వాత అనేక మంది మేము టెస్ట్ ఓపెన్ చేసినప్పుడు 100 మంది పైగా వీళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. సరే, ఈ మూఢనమ్మకాలు ఉన్న ఈ రోజుల్లో మీరు బాడీ డొనేట్ చేయడానికి అలా మీరు ఎలా ఎదురున్న మనిషిని ఏ విధంగా మీరు గెస్ చేయగలుగుతారు? ఇప్పుడు సమాజంలో సైన్స్ డెవలప్ అవ్వాలి. ఫస్ట్ సైన్స్ డెవలప్ అవ్వాలని మేము ఎయిమ్గా పెట్టుకున్నాము. సైన్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మూఢనమ్మకాలు అనేది తగ్గుతాయి. జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తానికి వాళ్ళకి మన బాడీ ఇచ్చిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత కర్మకాండాలు చేస్తారు. కర్మకాండాలు చేసినా అది కాలి బూడిదైపోతుంది. అది కాకుండా మెడికల్ కాలేజీకి ఇస్తే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పర్పస్ అంటే మంచి క్వాలిటీ డాక్టర్స్ తయారవడానికి ఈ బాడీని ఉపయోగిస్తారు. అంటే ఎనాటమీ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే బాడీని స్టూడెంట్స్కి ఏ పార్టీ ఎక్కడ ఉంది అనేది చెప్తారనమాట. చెప్పి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారు కాబోయే డాక్టర్ని. మీ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎన్ని మృతదేహాలు ఇచ్చారు? అదేవిధంగా ఎంతమంది ముందుకు వచ్చారు? ఇప్పుడు ఈరోజు ఇచ్చిన బాడీతో కలిపి 27 బాడీలు ఇచ్చాము. ఇంకా 100 వరకు విల్లు అని ఎవరైతే బాడీ ఇవ్వాలనుకున్నారో వాళ్ళు మెడికల్ కాలేజీ ఒక విల్లు ఇస్తారు. ఆ విల్లుని అలాంటి 100 విల్లులు సబ్మిట్ చేశాము. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా లీగల్ ప్రాబ్లం రాకుండా విల్లు తీసుకుంటారు మెడికల్ కాలేజీ వాళ్ళు. అలాగే ఇచ్చాం, 100 ఇచ్చాం. అవేర్నెస్తో మనం చెప్పిన క్యాంపులతో అవేర్నెస్తో 100 విల్లుల వరకు ఇచ్చాం ఇప్పటి వరకు. ఇప్పుడు డాక్టర్ గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఈ బాడీ తీసుకున్న తర్వాత దేనికి ఉపయోగిస్తారనేది ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఈ డొనేషన్ చేసిన తర్వాత మీరు తీసుకున్నారు కదా, అది దేనికి ఉపయోగిస్తారు? అసలు ఏం చేస్తారు దాన్ని? ఆంధ్ర వైద్య కళాశాలలో నుంచి డాక్టర్ గారు మాట్లాడుతున్నాండి. ఈ బాడీని మేము తీసుకున్న తర్వాత దీన్ని కెమికల్స్ ఎక్కిస్తాం, అంటే ఎంబాల్మింగ్ చేస్తాం. ఆ పద్ధతిని ఎంబాల్మింగ్ అంటారు. ఎంబాల్మింగ్ చేసిన తర్వాత ఈ బాడీని వైద్య విద్యార్థుల కోసం, దాదాపు ఆంధ్ర వైద్య కళాశాలలో 250 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు.
వాళ్ళకి మేము డిసెక్షన్ ద్వారా వాళ్ళకి అనాటమీ డిసెక్షన్ ద్వారా వాళ్ళకి అనాటమీని టీచ్ చేస్తూ వాళ్ళతోనే మిగతా వాళ్ళనే కాకుండా మిగతా నర్సింగ్ పిల్లలు తర్వాత బీపీటీ స్టూడెంట్స్ వీళ్ళు కూడా వాళ్ళకి డిసెక్షన్ చేసి అనాటమీని మేము చేస్తుంటాం. తర్వాత అదే కాకుండా ఈ యొక్క బాడీ డిసెక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి బోన్స్ కూడా తీసి ఆస్టియాలజీని టీచ్ చేస్తాం. చూసాం కదండి, అసలు ఇది చాలా ఆశ్చర్యకరం. ఒక మనిషి బాడీని ఖననం చేస్తే కానీ శాంతించదు ఆ ఆత్మ అనే ఉన్న ఈ రోజుల్లో ఇక్కడ కొంతమంది వచ్చి ఆ చనిపోయిన మనిషిని కాలేజీకి డొనేట్ చేస్తున్నారు. ఈ డొనేట్ చేసినందువల్ల ఇక్కడ 250 మంది విద్యార్థులు ఈ యొక్క మృతదేహం మీద ప్రయోగాలు చేసి వాళ్ళు మన మానవ శరీరం కోసం అన్నీ తెలుసుకొని డాక్టర్లు అయ్యి అదే మానవుల్ని కాపాడే పరిస్థితి. కానీ నిజంగా ఈ రోజుల్లో ఈ యొక్క సాంప్రదాయాలని చెప్పేసి ఆ బాడీని తీసుకెళ్ళి పూజ చేసో లేదా కాల్ చేస్తే ఎందుకు ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు కదా. కానీ ఇక్కడ కొంతమంది అయితే ఈ విధంగా ఆలోచించి వీళ్ళందరూ మనందరికీ ఆదర్శప్రాయులుగా నిలబడ్డారు.